Good morning, everyone. Welcome to Uvira 56 యూట్యూబ్ ఛానల్. భారతదేశం ముఖ్యంగా ఎదుర్కొన్నటువంటి సమస్య యువత. ఈ యువతలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య. అది ఎడ్యుకేషన్ రంగం అయితేనే, అగ్రికల్చర్ రంగం అయితేనే, ఏ రంగంలోనైనా సరే ఈ యువతకి నిరుత్సాహం కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మూఢనమ్మకాలతో పాత పద్ధతుల్లో ఉన్నటువంటి చదువులకు స్వస్తి చెప్పి వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందజేసేటట్టుగా చేస్తూ ఈ 21వ శతాబ్దంకి సరిపడినటువంటి ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీప్యాట్ అటువంటి నూతన చదువుల్ని ప్రోత్సహించి యువతను ముందుకు నడిపించాలి. దీనివలన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, అభివృద్ధికి పెద్దపీట వేయాలి. సైంటిఫిక్ టెంపర్ని ప్రోత్సహించేటువంటి చదువులు ఉండాలి. ముఖ్యంగా నర్సింగ్, బ్యూటీ, వెల్నెస్ క్లినిక్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఆన్లైన్ బిజినెస్, మార్కెటింగ్, సాఫ్ట్వేర్, యానిమేషన్, గిగ్ మూన్ లైట్నింగ్, అంతరిక్ష పర్యటన, టూరిజం, పర్యావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి మంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టి దేశానికి, ప్రపంచానికి ప్రస్తుతం అవసరమైనటువంటి రంగాల్లో శిక్షణనిచ్చి యువతను తయారు చేయాలి. యువత బాగుంటే దేశ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కాబట్టి యువతలో మార్పు కావాలి అంటే విద్యా విధానంలో మార్పు రావాలి. కాబట్టి ముందు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, సాఫ్ట్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. $500 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి భారతదేశం ఎదగాలి అంటే యువత మీద ఖర్చు పెట్టక తప్పదు. యువతే ముఖ్యమైనటువంటి క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ necessary steps in developing new trends in education system. Thank you.